అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు మాధవి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. కర్మ బుక్కు జ్ఞానం వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, ఈరోజు కర్మ బుక్ చాప్టర్లోని కర్మ క్షమ అన్న చాప్టర్ చదువుకోబోతున్నామండి. కర్మ బుక్లో కర్మ క్షమ అన్న చాప్టర్ చదువుకోబోతున్నాము. మన ఉనికి ఉన్న అన్ని తలాలలో మన అన్ని చర్యలు కర్మగణన యంత్రంలో నమోదు చేయబడతాయని మనకు చెప్పబడింది. అలా అయితే క్షమ యొక్క చోటు ఏది? అంటే అన్నీ రికార్డ్ చేయబడతాయని మనం తెలుసుకున్నాం గదా! ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, కర్మ ఇయన్నీ రికార్డ్ చేయబడతాయి. కానీ క్షమ క్షమ ఎక్కడి నుంచి వస్తదసలు? ఎలా ఉంటది? హ్మ్. ఒకటి, క్షమించడం వలన మీరు తమకు తాము చెడ్డ కర్మను సృష్టించుకునే వాళ్ళలో కలవరు అన్నది మొదటి సమాధానం. మళ్ళీ నిదానంగా చదువు. క్షమించడం వలన మీరు తమకు తాము చెడ్డ కర్మను సృష్టించుకునే వాళ్ళలో కలవరు అన్నది మొదటి సమాధానం. హ్మ్. రెండవది, క్షమించడం ద్వారా ఆ వ్యక్తి ప్రతికూల చర్యలను కొనసాగించకుండా మనుషుల పట్ల తన ధోరణి మార్చుకునే అవకాశం మీరు ఇస్తున్నారు అనేది రెండవది. ఎన్నున్నాయి మొత్తం అవి? రెండే ఉన్నాయి పాయింట్. ఫస్ట్ పాయింట్ మళ్ళీ ఒకసారి రీడ్ చెయ్. క్షమించడం వలన మీరు తమకు తాము చెడ్డ కర్మను సృష్టించుకునే వాళ్ళలో కలవరు అన్నది మొదటి సమాధానం. అంటే చెడ్డ పని చేయటం వల్లే కదా ఈరోజు క్షమాపణ అడగాల్సొస్తుంది. అందువల్ల ఆ చెడ్డ పని చేసే వాళ్ళలో కలవకుండా ఉండటం. అంటే దాన్నింకా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయరింక. అయిపోతది. ఎందుకంటే, ఆ చెడ్డ పని యొక్క ఫలితం ఏదో అర్థమవుతుంది కాబట్టి, వాళ్ళు క్షమించాల్సిన డ్యూటీ ఉంటుంది కాబట్టి. హ్మ్. రెండవది, క్షమించడం ద్వారా ఆ వ్యక్తి ప్రతికూల చర్యలను కొనసాగించకుండా మనుష్యుల పట్ల తన ధోరణి మార్చుకునే అవకాశం మీరిస్తున్నారు అనేది రెండవది. హ్మ్. అంటే క్షమించటం వల్ల అంతకుముందు ఏ విధమైన ప్రతికూల పరిస్థితినిచ్చామో, దాన్ని మార్చేసేసి వాళ్ళకి అనుగుణంగా అంటే అటువంటిది ఇంక ఇవ్వకుండా చేస్తున్నామా లేదా? అది వరకు మనము అవమానించటంతోటి ఎదుటివాడిని హింస చేశాము అనేది మనకి అర్థమైంది. కానీ ఎప్పుడైతే క్షమాపణ అడిగామో, మళ్ళీ తిరిగి అవమానించడానికి మనం రెడీ అవ్వము. అలాగా మనము ప్రతికూల పరిస్థితిని మార్చేస్తూ ఉంటామనమాట. హ్మ్. కొందరు వ్యక్తులు క్షమించబడనప్పటికీ తమ పూర్వ జీవిత విధానం వైపు మళ్ళీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అంటే గతం గుణం మర్చిపోక ఇప్పుడు క్షమించకపోవటం వల్ల, క్షమ అడగపోవటం వల్ల దాన్ని తిరిగి ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ సంగతి క్షమించే విషయంలో మనుష్యుల్ని నిరుత్సాహపరచకూడదు. ఈ సంగతి క్షమించే విషయంలో మనుషుల్ని నిరుత్సాహపరచకూడదు. హ్మ్. ఎందుకంటే ఆ వ్యక్తులు క్షమించబడినప్పటికీ వాళ్ళ చేష్టలు ఆ గణన యంత్రంలో ఇంకా ఉంటాయి. అంటే క్షమించబడినప్పటికీ గణన యంత్రంలో ఇంకా ఉంటాయి. అంటే ఎందుకని? మూలంలో నుంచి ఇంకా తీసేయలేదు కాబట్టి. అంటే ఇప్ ఏమని చెప్తున్నారు? క్షమించి క్షమించమని అడిగినప్పుడు వాళ్ళలో ఉన్న చెడ్డ అనే ప్రతికూలం నుంచి మార్పు చెంది అటువంటిది ఇంక ఇవ్వకుండా ఉంటారు. ఆ క్షమ వల్ల. మరి అది ఇవ్వనోడెలా ఉంటాడు? దానిలోనే ఉండిపోయుంటాడు. ఎందుకని దాన్ని మళ్ళీ ప్రదర్శిస్తూనే ఉంటాడు. అది. 3, క్షమించబడిన వ్యక్తి తాలూకు ప్రతికూల ఆలోచనలు మీ మనోమయ కోశ పరిధిలోకి వచ్చి మీకు ప్రతికూల భావాలు ఏర్పరచకుండా నిరోధించే ఒక తొడుగును మీ క్షమాపణ మీ చుట్టూ నిర్మిస్తుంది. అంతే కదా! మనస, వాచ, కర్మణ. బయట భౌతికంగా ఏమో క్షమాపణ అడుగుతున్నాం. కానీ మనసులో క్షమాపణ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల.
లోపల కూడా మనసులో కూడా మనము వాళ్ళని క్షమించగలిగినప్పుడు, ఎవరైతే పెయిన్ ఇచ్చారో వాళ్ళు మన ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి రియాక్షన్ లేకుండా ఉండగలుగుతాం. అభిప్రాయం లేకుండా ఉండగలుగుతాం. కానీ, ఆ క్షమించడం అనేది మనస్సు లోపల మరలా ఎటువంటిది ఫార్మ్ అవ్వకుండా ఒక తొడుగులాగా తయారైపోయింది. అంటే మనల్ని కాపాడుతుంది. ఆ వర్డ్ అనేది మన మనస్సును కూడా కాపాడుతుందని జెప్తున్నారు. మళ్ళీ చదువు. హ్మ్. క్షమించబడిన వ్యక్తి తాలూకు ప్రతికూల ఆలోచనలు క్షమించబడిన వ్యక్తి తాలూకు ప్రతికూల ఆలోచనలు మీ మనోమయ కోశ పరిధిలోకి వచ్చి మీకు ప్రతికూల భావాలు ఏర్పడకుండా నిరోధించే ఒక తొడుగును మీ క్షమాపణ మీ చుట్టూ నిర్మిస్తుంది. అంటే ఇప్పుడు క్షమించేసాం. వాడు మాత్రం మన ఎదుట వ్యక్తి మాత్రం అలాగే ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతని యొక్క మనోభావాలన్నీ మన మనస్సు మీద పని చెయ్యకుండా, మనం క్షమించడం అనేది చెయ్యటం ద్వారా మనలో ఒక తొడుగులాగా వాళ్ళ యొక్క బాణాలు మనకు గుచ్చుకోకుండా చేస్తాయి. అంటే ఇప్పుడు ఆహ్, నా లైఫ్‌లో నాకు ఒకరి వల్ల ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమానికి కారణం ఏంది అంటే గతంలో కర్మ చూసుకున్నాను. కర్మ చూసుకొని క్షమాపణ అడిగాను. క్షమాపణ అడిగినప్పటికీ వాళ్ళు నన్ను క్షమించల. కానీ నేను క్షమాపణ అడిగాను కాబట్టి నేను లోపల కూల్‌గానే ఉన్నాను. వాళ్ళ యొక్క ప్రతికూలం అంటే వాళ్ళు నన్ను క్షమించలేదు కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు నా పట్ల. కానీ దాని యొక్క ప్రభావం నా మీద ఉండదు. ఎందుకని? నేను క్షమించాను కాబట్టి. నేను క్షమాపణ అడిగాను కాబట్టి. లేకపోతే ఆ క్షమాపణే మన లోపల లేకపోతే, ఎదుటివాడి యొక్క ప్రతికూలము మన మీద ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. మనము క్షమించాలి అని కోరుకోవటం వల్ల యూనివర్స్ ఏం చేస్తుంది? మనకు కొన్ని వెసులుబాటులు ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క ప్రభావం చూపించినప్పుడు కూడా, మనల్ని వాళ్ళు క్షమించలేదు కాబట్టే కదా! వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంది అని కూడా అర్థమైపోతూ ఉంటుంది మనకి. అందువల్ల వాళ్ళు క్షమించారా? క్షమించలేదా? అనేది పక్కన పెట్టి, మన లోపల ఆ క్షమ అడగగలిగే విధంగా ఉన్నామా? లేదా? హృదయంలో నుంచి మనం అడగగలుగుతున్నామా? మనం చేసింది తప్పు అని ఒప్పుకొని అడుగుతున్నామా? లేదా? అనేది మనం గమనించుకోవాలి. అందువల్ల మనం బాధపెట్టిన వాడి యొక్క ప్రతికూల పరిస్థితులన్నీ మన మీద ప్రభావం చూపించవు. ఎందుకని? మనం క్షమించడం అనేది అడగగలిగే స్థితిలో ఉన్నాం కాబట్టి, మన క్షమ మనకు ప్రొటెక్షన్ అయ్యింది. హ్మ్. నాలుగవది, క్షమించిన వాడే క్షమింపబడతాడు అన్న నియమం నాలుగవది. క్షమించిన క్షమిం వాడే క్షమించబడతాడు హ్మ్. అన్న నియమం క్షమించిన 4. వాడే క్షమిం క్షమించబడతాడు. అంతే కదా! ఇప్పుడు క్షమాపణ ఎవరైతే అడుగుతారో వాళ్ళే క్షమించబడతారు. ఎవరి దృష్టిలో యూనివర్స్ దృష్టిలో, మాస్టర్స్ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు తప్పును ఒప్పుకొని అసలు క్షమాపణ అడగడం అంటే ఏం మామూలు విషయం అనుకుంటున్నారా? క్షమించడం అనేది మామూలు విషయమా? అది చాలా గొప్ప విషయం. క్షమ అడగగలగాలి, క్షమ ఇవ్వగలగాలి. ఇవి 2 ఉంటే అసలు ఎదుట వాళ్ళు అంటే ఆ లోపల ఆ హృదయంలో నుంచి అడిగినప్పుడు ఎదుటవాడు కూడా మోస్ట్‌లీ క్షమించేస్తాడు. కానీ ఎవరైనా క్షమించకపోతే వాళ్ళ ప్రతికూల పరిస్థితి నుంచి మనకి ఎఫెక్ట్ ఉండకుండా మనకి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది క్షమ. ఎంతగా ఉందో చూడండి. అది ఎంత ప్రొటెక్షన్ ఇస్తుందో మనం గమనించండి. క్షమించటం, క్షమ అడగటం. మరి ఎంత గొప్పది క్షమ? మామూలు విషయమా క్షమించటం అంటే? అది. హ్మ్. మనం నిజంగా క్షమించిన ప్రతిసారి మన ఖాతాలో పొదుపు చేసి అవసరమైనప్పుడు వాడుకుంటామని దాని అర్థం. హ్మ్. పొదుపు చేసుకుంటున్నాం మనం. క్షమించమని అడగడం ద్వారా. ఎందుకని? లెక్క పెంచట్ల. లెక్క లెక్క పెంచకుండా మన పాత ఖాతాలు క్లియర్ చేసుకుంటున్నాం. క్షమ అనేది లేదనుకోండి, కొత్త ఖాతాలు ఓపెన్ అప్ అవుతాయి. అంటే తెచ్చుకున్న ప్రారబ్ధం కాస్త మళ్ళీ పోయేటప్పుడు ఇంకో 10 తెచ్చుకుంటాం. అయి క్లియర్ చేయకపోగా ఇంకొక 10 మోసుకొని పోతాం. మొత్తం 20తో పోతాం. అది.
5 క్షమించే వాళ్ళు చెడ్డ జీవితం గడుపుతున్న వారి పూర్ణాత్మతో సహకరిస్తారు. క్షమించే వాళ్ళు చెడ్డ జీవితం గడుపుతున్న వారి పూర్ణాత్మతో సహకరిస్తారు. అంటే వాళ్ళ త పూర్ణాత్మకు సహకరిస్తారు. వీళ్ళకి సహకరించకపోవచ్చు కానీ, ఎవరైతే వీళ్ళు క్షమించలేరో వాళ్ళ పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మతో కనెక్టివిటీ ఉంటది. అదేం కోల్పోరు. అక్క ఇంకోసారి చెప్పరా? ఇక్కడ నేను క్షమాపణ అడిగాను. హ్మ్. ఎదుటివాడు నన్ను క్షమించలా. హ్మ్. క్షమించకపోవటం వల్ల వీళ్ళు, వీళ్ళు లెక్క ఓపెన్ చేసినా, ఏం చేసినా మనకు సంబంధం లే. కానీ హ్మ్. వాళ్ళని నడిపించే ఆత్మ గాని ఓకే చేసింది అనుకో, మనము హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. మనకెట్టా మామూలుగైనా తెలుస్తుంది? ఇప్పుడు మన మనము చెప్పుకుంటుంటాము. ఎవరైతే బాధ పెడుతున్నారో, ఆ బాధ పెడుతున్న వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళ ఆత్మ చెప్తే వీళ్ళు చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ వాళ్ళని మీరు క్షమించండి. వాళ్ళ ఆత్మని క్షమాపణ కోరుకోండి అని జెప్తాం. కానీ అక్కడ లెక్క క్లియర్ అవ్వచ్చు. ఆత్మ ఓకే జేస్తే. ఇక్కడ వీళ్ళు ఓకే చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి పాత లెక్క తెలీదు. కానీ వాళ్ళ ఆత్మకు పాత లెక్క తెలుసు కాబట్టి, అది ఓకే చేస్తే ఇంక మనం క్షమాపణ అడిగింది ఆత్మ ఓకే చెయ్యొచ్చు. వీళ్ళు ఓకే చెయ్యకపోవచ్చు. వీళ్ళకి తెలీదు గదా! గతం కొన్ని, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు. హ్మ్. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి అని జెప్తున్నారు. ఆ పదం మళ్ళీ చా చదువు. చాలా బావుందక్క. క్షమించే వాళ్ళు చెడ్డ జీవితం గడుపుతున్న వారి పూర్ణాత్మతో సహకరిస్తారు. హ్మ్. అంటే త అక్కడ చెప్పుకున్నా కానీ, ఇక్కడ పరిస్థితులు మారిపోవచ్చు. హ్మ్. వీళ్ళు క్షమించకపోయినప్పటికి. తమ ఉన్నత ఆలోచనలతో మిగిలిన వాళ్ళని ప్రభావితం చెయ్యడానికి పూర్ణాత్మలు క్షమించే వ్యక్తులను ఉపయోగిస్తారు హుహు. అంటే అన్నది 5వది. వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఓహ్! మరి క్షమించడం అనేది మామూలు విషయం గాదు. క్షమ అనేది చాలా హై. దాన్ని అంతగా హృదయం నుంచి తేవాలి అంటే చాలా గ్రేట్ అసలు వాళ్ళు. అలా ఉన్న వాళ్ళనే పూర్ణాత్మ సెలక్షన్ జేసుకుంటది అని జెప్తున్నారు. అంటే వాళ్ళ పూర్ణాత్మ యొక్క పనులకు. క్షమించటం ఆరో పాయింట్. క్షమించటం అనేది మన శరీరంలో మత్తును కలిగిస్తుంది. దాని వలన మనలో ఉద్విగ్నత, చికాకులు, ముప్పు తెచ్చుకునే చర్యలు తయారవ్వటం నిరోధించబడుతుంది. అంటే కొత్తవి ఇరుక్కోకుండా నిరోధించబడతది. క్షమించడం వలన. హ్మ్. రియాక్షన్ బావున్నాయి. లేదు గదా! హ్మ్. క్షమించడంతోటి, క్షమ అడగడంతోటి రియాక్షన్ లేదు. అన్ని అందువల్ల ఉద్విగ్నం అంటే ఆహ్, ఆ ఎమోషన్‌కి గురి అవ్వనీయకుండా చేస్తది. అది జరగటం వల్ల. అయిపోయినాయక్క పాయింట్స్. తర్వాత కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్షమించేసాం గదా! అని ఆ వ్యక్తిని గమనించకుండా ఉండటము, అతను హాని చేసే అవకాశాలను గుర్తించకుండా అజాగ్రత్తగా ఉండటము చేయకూడదు. వాళ్ళ సరికాని ప్రవర్తనను నిర్లక్ష్యం చేసి నిదురపోకూడదు అంటున్నారు. అంటే ఎరుకతో ఉండాలి వాళ్ళ పట్ల. హ్మ్. అయిపోయింది గదా! ఇంక వాడు నన్నేమి చెయ్యడు అని అనుకోవడానికి లేదు అని జెప్తున్నారు. హ్మ్. వాళ్ళు మళ్ళీ ఎందుకని? వాళ్ళ గుణాన్ని వాళ్ళు మార్చుకుంటే అప్పుడు మారిపోతది. హ్మ్. హ్మ్. క్షమించే ప్రతి వ్యక్తి నిఘా ధోరణి అభివృద్ధి చేసుకొని, ఆ క్షమాపణ పొందిన వ్యక్తి కదలికలను గమనించాలి అట. మళ్ళీ చదువులేండి. క్షమించే ప్రతి వ్యక్తి, క్షమించే ప్రతి వ్యక్తి నిఘా ధోరణిని అభివృద్ధి చేసుకొని నిఘా పెట్టాలంటక్క. నిఘా హ్మ్. ధోరణిని అభివృద్ధి హ్మ్. చేసుకొని, ఆ క్షమాపణ పొందిన వ్యక్తి కదలికలను గమనిస్తూ ఉండాలట. హ్మ్. కదలికని గమనిస్తూ ఉండాలి. హ్మ్. తర్వాత ఏడవ పాయింట్. ఏదో ఏడోది క్షమించడం మిమ్మల్ని మీ స్వలాభం నుంచి బయటకు తెచ్చి, మీ ప్రేమ, సహనాలను వృద్ధి పొందించడంలో పాటు, మీరు జీవితాన్ని, వ్యక్తుల్ని ఉన్నతంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అంతే కదా! ఇప్పుడు గతంలో ఎదుట వ్యక్తి వచ్చి మనల్ని విమర్శిస్తూ ఎలాగంటే అలా మాట్లాడిన వ్యక్తిని చూడగానే ఏమవుతుంది? ఎమోషనొస్తుంది. కానీ ఎందుకు అతను నా పట్ల ఇలా ఉన్నాడు అని చెక్ చేసుకున్నప్పుడు, అర్రె! నేనిచ్చిన దాని వల్లేనా అతను ఇలా ఉన్నాడు అని అనుకుంటున్నామా లేదా?
అప్పటిదాకా వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం మారి, వాళ్ళని ఉన్నతంగానే చూస్తున్నామా లేదా? ఇలా చేయటం మళ్ళీ చదువు. క్షమించడం మిమ్మల్ని మీ స్వలాభం నుంచి బయటకు తెచ్చి, మీ ప్రేమ, సహనాలను వృద్ధి పొందడంలో పాటు, మీరు జీవితాన్ని, వ్యక్తుల్ని ఉన్నతంగా అర్థం చేసుకోవటంలో సహాయపడుతుంది. ప్రేమ, సహనం. హ్మ్. చూడ అంతకుముందు ఎంత రియాక్షన్ ఇచ్చేవాళ్ళమో, ఒర్రె! మనం ఇచ్చిన దానికేనా వీడిచ్చింది? అబ్బా! మనం 100% ఇచ్చాము. మనకి వాడిచ్చింది 10% కూడా లేదు. దీనికే ఇంత విలవిల్లాడుతున్నానా? అబ్బా! నన్ను క్షమించండి అని అడిగినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రేమ, ఆ సహనం, ఆ 10% ఇచ్చేటప్పుడు కూడా మనం సహనంతో ఉంటాం. మామూలుగా శరీరము బాగలేదు, ఏదైనా ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఓర్పు, సహనం ఎక్కువ వాళ్ళకి అని అంటుంటారు సహజంగా. నాకేమనిపిస్తదంటే, ఎప్పుడైతే కర్మ ఎంట్రీ అవుతదో, అప్పుడే మనకి ఓర్పు, సహనం ఎక్కువవుతాయి. ఎందుకని? విషయం తెలుసు. నేనేదైతే చేశానో అదే నేను పొందుతున్నాను అన్న అవగాహన ఉంది కాబట్టి, అప్పుడు సహనంగా ఉండగలుగుతాం. అప్పుడు క్షమాపణ అడగగలుగుతాం. ఓర్పుతో ఉండగలుగుతాం. అలాగా మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, ఆ బాధ పెట్టిన వాడి పట్ల కూడా ప్రేమతో ఉండగలుగుతాం. ఎందుకని ప్రేమతో? నేనిచ్చిందే గదరా నువ్విచ్చావు. ఈరోజు మళ్ళీ నేనిచ్చానే అనుకో, తేడా ఏముంది? అప్పుడు, ఇప్పుడు నేను ఒకేలాగా ఉన్నాను. నాలో ఏ మార్పు లేదని అర్థమవుతది. అయ్యో! నేనింత ఇస్తే నువ్వు కొంతిచ్చావు. ఈ కొంతనే తట్టుకోలేకపోతే ఇంకేమన్నా అర్థం ఉందా? అని చెప్పి వాడితో ప్రేమగా మాట్లాడతావు. ప్రేమగా ఉండగలుగుతావు. ఇప్పుడు నాకు పెయిన్ ఇచ్చినోళ్ళు మళ్ళీ తిరిగి నా మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటారు. లోపల ఏమనుకుంటాను, ఈ విధంగానే అబ్బా! నేనిచ్చిన పెయిన్‌తో పోలిస్తే నీకు చాలా నువ్విచ్చింది చాలా తక్కువ. నన్ను క్షమాపణ చెప్తూ కృతజ్ఞత కూడా చెప్తాను. ఎందుకని? నువ్వు చేయదలుచుకుంటే ఎంతసేపు? అంత పెయిన్ నాకివ్వట్లా. నాకు కొంతే ఇస్తున్నావు. అంటే నా నా మీద అలాంటి పెయిన్ ఇవ్వకూడదు అన్న అభిప్రాయం ఉంది కాబట్టి 100% ఇవ్వల. 10% ఇస్తున్నావు అని ఆ కృతజ్ఞత. 2 అలాగా మనం చెప్పగలుగుతూ ఉంటాం. మాధవి ఒక్క నిమిషం పాజ్‌లో పెట్టు. ఎదుటవారి యొక్క ఇప్పుడు స్టార్ట్ అక్క. మీకు క్షమ ఒక తొడుగులాగా ఉంటది మీ మనస్సులో. వాళ్ళ యొక్క ప్రతికూల పరిస్థితి వచ్చినా కానీ మీ మీ క్షమ తొడుగులాగా ఉంటదని ఒక పాయింట్‌లో జెప్పారు. కానీ ఎదుటివాడి యొక్క ప్రభావం ఉంటూనే ఉంటుంది. కానీ ఎరుకతో గమనించుకుంటూ ఉండాల. ఎరుకతో గమనించుకొని దాంట్లో ఇరుక్కోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల. అది నా లైఫ్‌లో చాలా జరుగుతుంది. వాళ్ళు క్షమించలేదు నన్ను. కానీ వాళ్ళ యొక్క ప్రభావం నా మీద కనిపిస్తూనే ఉంది. కనిపించిన ప్రతిసారి ఓహో! ఇంకా వీళ్ళు క్షమించలేదా నన్ను అని అనిపిచ్చి మళ్ళీ నేను రియాక్ట్ అవ్వడం మానేస్తున్నాను. ఆ ఎరుక గమనించుకుంటున్నాను కాబట్టే నాకు అది అర్థమవుతుంది అని ఈ పాయింట్ ద్వారా ప్రాక్టికల్‌గా నేనేదైతే చేస్తున్నానో అది నాకిక్కడ అర్థమైంది. నేను ఒకరికి భోజనం పెట్టకుండా అలాగా బాధ పెట్టిన క్షణాలున్నాయి. ఒక జన్మలో అలా చేశాను. కానీ ఈ జన్మలో నేను ఆల్రెడీ వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఒక జన్మలో చేసేసాను. కానీ ఈ జన్మలో క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ వాళ్ళు క్షమించట్లేదు. వాళ్ళ ఆత్మ నన్ను క్షమించట్లేదు. క్షమించకపోవటం వల్ల వాళ్ళ నుంచి నాకు ఆ పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ ఎరుకతో ఉండబట్టి, ఓహో! నేను గతంలో అది చేశాను. ఇంకా వీళ్ళు క్షమించలేదు కాబట్టే, ఈ రోజుకి నన్ను ఆ ఫుడ్ విషయంలో నన్ను ఏదో ఒక విధంగా వేలెత్తి చూపిస్తూనే ఉన్నారు. అనేది నాకు అర్థమవుతూ ఉంది. అంటే వాళ్ళ ప్రభావాన్ని కూడా ఎరుకతో గమనించినప్పుడు మనము ఎమ్మటనే రియాక్ట్ అవ్వకుండా కూల్‌గా ఉండగలుగుతాం. క్షమించిన వాడే క్షమింపబడతాడు అన్న నియమం 4వది. అంతే కదా! క్షమించిన వాడే యూనివర్స్ విషయంలో క్షమించబడతాడు. క్షమాపణ అడగనప్పుడు యూనివర్స్ ఎక్కడ క్షమిస్తది? ఇక్కడ ఇద్దరి చేత క్షమాపణ చెప్పించుకోవాల. ఇక్కడ మనం బాధ పెట్టిన వాళ్ళు మనల్ని క్షమించాలి. యూనివర్సు క్షమించాలి. మరి ఒక్కొక్కసారి మనం బాధ పెట్టిన వాళ్ళు క్షమించరు. కానీ యూనివర్స్ చేతిలో మనం క్షమించబడతాం. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది?
మనకి వెసులుబాటు ఇస్తూ ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? చెప్పేటప్పుడు నేను చెప్తూ ఉంటాను. పశ్చాత్తాపం. మీరు ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులని క్షమాపణ కోరుకోండి. మహదేవుడికి చెప్పుకోండి అని జెప్తాం. అంటే మహదేవుడికి చెప్పుకుంటే ఒక్కొక్కసారి ఆయన నిన్ను వాళ్ళు క్షమాపణ కోరుకుంటున్నారని మధ్యవర్తిగా ఉండి గూడా చెప్తూ ఉంటారు. మనల్ని బాధ పెట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి ఆయన చెప్పింది గూడా వినక వాళ్ళు క్షమించకపోవచ్చు. ఒక్కొక్కసారి అంతటి పూర్ణాత్మే చెప్పింది గదా అని క్షమించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 2, 3 కోణాలుంటూ ఉంటాయి. కానీ వీళ్ళు ఎవరైతే బాధ పెట్టామో మనం వాళ్ళు క్షమించకపోయినా పూర్ణాత్మ అయినా, యూనివర్స్ అయినా క్షమిస్తుంది. మనం హృదయపూర్వకంగా అడిగినప్పుడు. అంటే వాళ్ళ లోపల కూడా మనలో ఎలాగైతే క్షమించాలి, క్షమ అడగగలగాలి అన్న అవగాహన ఉందో, మనం బాధ పెట్టిన వాళ్ళల్లో కూడా క్షమించాలి, క్షమ అడగగలగాలి అన్న అవగాహన ఉండాలి. మనలోనే కాదు అవగాహన. మనలోనే కాదు, మన హృదయంలోనే కాదు, వాళ్ళ హృదయాలలో కూడా అయ్యుండాలి. హ్మ్. మనం నిజంగా క్షమించిన ప్రతిసారి మన ఖాతాలో పొదుపు చేసి అవసరమైనప్పుడు వాడుకుంటాము అని దాని అర్థం. పొదుపు చేసి అవసరమైనప్పుడు వాడుకుంటాం. అంతే. హ్మ్. ఐదవది క్షమించే వాళ్ళు చెడ్డ జీవితం గడుపుతున్న వారి పూర్ణాత్మతో సహకరిస్తారు. క్షమించే వాళ్ళు చెడ్డ జీవితం గడుపుతున్న వారి పూర్ణాత్మతో సహకరిస్తారు. తమ అది. ఉన్నత ఆలోచనలతో మిగిలిన వాళ్ళని ప్రభావితం చెయ్యడానికి పూర్ణాత్మ క్షమించే వ్యక్తులను ఉపయోగిస్తారు అన్నది ఈ విషయం. అంటే పూర్ణాత్మ ఎవరు ఎక్కడ ఎమ్మడిని క్షమించగలుగుతున్నారు, ఆ క్షమ ఇవ్వగలిగే వాళ్ళెవరా అని చూసుకుంటుంటది. వాళ్ళనే ఎక్కువగా ముందుకు తీసుకెళ్తుంటది ఇంకొంచెం. హ్మ్. ఆరవది క్షమించడం అనేది మన శరీరంలో మత్తును కలిగిస్తుంది. దాని వలన మనలో ఉద్విగ్నత, చికాకులు, ముప్పు తెచ్చుకునే చర్యలు తయారవ్వటం నిరోధించబడుతుంది. మళ్ళీ చదువు. క్షమించడం అనేది మన శరీరంలో మత్తుని కలిగిస్తుంది. దాని వలన మనలో ఉద్విగ్నత, చికాకులు, ముప్పు తెచ్చుకునే చర్యలు తయారు కాకుండా నిరోధింపబడుతుంది. చాలా బాగుంది పాయింట్. హ్మ్. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్షమించేశాం గదా! అని ఆ వ్యక్తిని గమనించకుండా ఉండటము, అతనికి హాని చేసే అవకాశము గుర్తించకుండా అజాగ్రత్తగా ఉండటము చెయ్యకూడదు. వాళ్ళు సరికాని ప్రవర్తనను నిర్లక్ష్యం చేసి నిద్రపోకూడదు అంటున్నారు. ఎరుకతో ఉండమన్నారు. హ్మ్. క్షమించే ప్రతి వ్యక్తి నిఘా ధోరణిని అభివృద్ధి చేసుకొని, ఆ క్షమాపణ పొందిన ఆ వ్యక్తి కదలికలను గమనిస్తూ ఉండాలి. ఏంటి? తర్వాత ఏడవది. మళ్ళీ చదువు ఇప్పుడు చదివిన లైను. క్షమించే ప్రతి వ్యక్తి నిఘా ధోరణి అభివృద్ధి చేసుకోవాలటక్క. ఆ నిఘా క్షమాపణ ఉండాలా. హ్మ్. ఎరుకుండాలా. నిఘా పెట్టాలా వాళ్ళ మీద. వాళ్ళ నిఘా పెట్టకపోయామనుకో, గతంలో చేసిన దాని యొక్క ఫలితం వాళ్ళు మన మీద చూపిస్తున్నారు, ప్రతికూల పరిస్థితుల్ని చూపిస్తున్నారన్న అవగాహన కోల్పోతాం. ఆ ఎరుకుందనుకో, ఓహ్! గతంలో వల్ల ఇతను ప్రవర్తిస్తున్నాడని రియాక్ట్ అవ్వం. రియాక్ట్ అవ్వకుండా కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఆ క్షమాపణ పొందిన వ్యక్తి కదలికలను గమనించాలి అంటున్నారు. అదే ఆ కదలికల్ని, ఆ మాటల్ని గమనించాము. గమనించాక ఓహో! గతం యొక్క ప్రభావం ఇంకా చూపిస్తున్నారు. వీళ్ళు క్షమించలేదు కదా! ఓకే. నువ్వు మౌనం అయిపో అని చెప్పి మౌనం అయిపోతాం. మనం మౌనం అవ్వకపోతే మనం రియాక్ట్ అవుతుంటాం గదా! అది. ఏడవది క్షమించడం మిమ్మల్ని మీ స్వలాభం నుంచి బయటకు తెచ్చి, మీ ప్రేమ, సహనాలను పొందించడంలో పాటు, మీరు జీవితాన్ని, వ్యక్తుల్ని ఉన్నతంగా అర్థం చేసుకోవటంలో సహాయపడుతుంది. జీవితాన్ని, వ్యక్తుల్ని ఉన్నతంగా అంతే కదా! ఓహో! నేనిచ్చిందే వాళ్ళిచ్చారు కాబట్టి, వాళ్ళ పట్ల ప్రేమతో ఉంటాం. వాళ్ళ పట్ల అంటే ఇంకా ఎంతో ఉన్నతంగా ఊహిస్తాం. వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు. నేను 100% ఇస్తే వాళ్ళు 10% ఇచ్చారు అని చెప్పి అనుకుంటాం. మనం కూడా అదే ఉన్నతత్వంలోకి వెళ్ళగలుగుతాం. ఎనిమిదవ పాయింట్ క్షమించడం.
మీ కర్మ ఫలితాల సుంకాన్ని తగ్గిస్తుంది. క్షమించడం మీ కర్మ ఫలితాల సుంకాన్ని తగ్గిస్తుంది. అంటే గత కర్మల ఒక పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంది గదా! హ్మ్. మీరు క్షమించినప్పుడు కర్మఫలం అనుభవించేటప్పుడు తక్కువ దండనకు గురవుతారు. దండన తక్కువగుంటది గదా! హ్మ్. 9వది మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసిన వ్యక్తి పట్ల అంటే కోపాన్ని పశ్చా మనము స్టార్టింగ్‌లో చదువుకునేటప్పుడు పశ్చాత్తాపం వల్ల ఒక రకంగా ఉంటది. పశ్చాత్తాపం వల్ల తొందరగా బయటకొచ్చేవాడుంటాడు. లేకపోతే వాడు ఎక్కువ కష్టపడి బయటికి రావాల్సిందుంటది. 2 దారులు. పశ్చాత్తాపంతో బయటకొస్తావా? ఎక్కువ కష్టపడి బయటకొస్తావా అనేదుంటది. ఇక్కడ క్షమాపణ అడగడం ద్వారా తొందరగా బయటకొచ్చేయొచ్చు. లేకపోతే దాన్ని అనుభవించి చాలా టైం పడతది బయట. కష్టపడి దాన్ని తెలుసుకొని బయటికి రావాల్సొస్తది. హ్మ్. 9వది మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసిన వ్యక్తి పట్ల కోపాన్ని, అసహ్యాన్ని అసహ్యాన్ని భావించిన ప్రతిసారి మీ ఇద్దరి మధ్య ఒక కాలువను నిర్మించబడి, ఆ కుల్లు మీలోకి ప్రవహించి మీ ఆరాని కలుషితం చేస్తుంది. అద్భుతమైన పాయింట్. బాగా మళ్ళీ చదువు. బాగా మిమ్మల్ని వినండి మాస్టర్స్. హ్మ్. మిమ్మల్ని ఇబ్బంది గురి చేసిన వ్యక్తి పట్ల కోపాన్ని, అసహ్యాన్ని భావించిన ప్రతిసారి మీ ఇద్దరి మధ్య ఒక కాలువ నిర్మించబడుతుంది. ఆ కుల్లు మీలోకి ప్రవహించి మీ ఆరాను కలుషితం చేస్తుంది. అంటే ఏది ఇస్తే అది పొందుతాం. మనం అలా చూసినప్పుడు అది ఎవడికి ఎఫెక్ట్ కలిగింది? మనకే మనకి. ఎఫెక్ట్ కలిగింది. హ్మ్. చాలా మంది మనుషులు ఖచ్చితంగా తాము అసహ్యించుకునే వాళ్ళలాగానే తయారవుతారు. కానీ ఎవ్వరైనా సరే అసహించుకునే విధంగానే తయారవుతారు. కానీ ఈ విషయం అర్థమయ్యాక వాడి మీద అసహ్యం ఉండదు. ఉండదు. నేను ఏది ఇస్తే అది పొందుతానన్నారు. ఈరోజు వాడది ఇచ్చాడంటే నేను గతంలో ఇచ్చున్నాను కాబట్టి చర్య చేస్తున్నాను కాబట్టి ప్రతిచర్య నాకు ఎదురయ్యింది అనుకున్నప్పుడు ఇవన్నీ ఏమీ ఉండవు. లేకపోతే వాడి మీద అసహ్యము, ఏయ్! వాడు చూడు ఎలా ఉన్నాడో. వాడు ఇలా విమర్శించి మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు. వాడు అట్టున్నాడు, వాడు ఇట్టున్నాడు. ఇయే ఉంటాయి. వాడు మన మీద ఎందుకు చూపిచ్చాడంటే, మనం ఇచ్చిందే చూపిచ్చాడు అన్న అవగాహన ఉన్నప్పుడు నో రియాక్షన్. అసలు సమస్యలను కర్మ అధిపతులకు వదిలివేయడమనేది మరింత వివేకమైన విషయం. అసలు సమస్యను కర్మ అధిపతులకు వదిలేయడం అనేది మరింత వివేకమైన విషయం. హ్మ్. వాళ్ళు ఒక విషయాన్ని మీకంటే బాగా పరిష్కరించగలరని తెలుసుకోవడమే వివేకం అంటే. కర్మదేవతలకు వదిలేస్తే వాళ్ళు ఇంకా ఇంకా క్లియర్ చేయగలరు. వాళ్ళకొదిలేయమని జెప్తున్నా. కర్మ అధిపతులు అంటే. అయిపోయింది మేడం. చాప్టర్ క్లోజ్ అండి ఈరోజు. హ్మ్. రికార్డింగ్.